శ్రీమాత్రే నమః. 12వ తారీఖు అమావాస్య, 13వ తారీఖు నుంచి చతుర్వేద పారాయణం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే పోయిన సంవత్సరం అమ్మ యొక్క ఆశీర్వాదం చేత శ్రావణ మాసం మొత్తం కూడా దేవీ భాగవత పుణ్య ప్రవచనం చెప్పడం జరిగింది. అమ్మ యొక్క సంకల్పము, అమ్మ యొక్క మాయా ప్రభావము, జగదంబ యొక్క లీలా వినోదము మనం చెప్పజాలము. కాబట్టి ఒక చిన్న కారణం వలన దేవీ భాగవతాన్ని మధ్యలోనే ఆపడం జరిగింది. ఈ సంవత్సరం ఆ పరాభట్టారికైనటువంటి జగన్మాత యొక్క ఆశీర్వాదంతో శ్రావణ మాసం మొత్తం కూడా దేవీ భాగవత పుణ్యశ్రవణం ఉంటుంది, దేవీ భాగవత ప్రవచనం ఉంటుంది. జగదంబ యొక్క తత్వం, భగవతి యొక్క తత్వ విధి, అంబికాదేవి యొక్క అంతర్మూలమైనటువంటి చరిత్ర, ఆ తల్లి యొక్క వైభవం, లీలలు, ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియపరిచేదే దేవీ భాగవతం. 18 పురాణాలలోకెల్లా ఉత్తమోత్తమైనటువంటి పురాణం, సమస్త వేదముల యొక్క సారం, సమస్త ఉపనిషత్తుల యొక్క మూలం దేవీ భాగవతమని పుణ్యాత్ములు నమ్ముతారు, సిద్ధాంతులు నమ్ముతారు. కాబట్టి శ్రావణమాసం మొత్తం 13వ తారీఖు మొదలుకొని శ్రావణమాసం వీడే వరకు ప్రతిరోజు దేవీ భాగవతం చతుర్వేద పారాయణం ఉదయం ప్రారంభమవుతుంది. చతుర్వేద పారాయణం మధ్యాహ్నం 11:30-12 గంటలకు ఆపుతారు భోజనం కోసం, లంచ్ టైంలో. అక్కడి నుంచి దేవీ భాగవతం సాయంత్రం 4 గంటల వరకు ప్రవచనం ఉంటుంది. మళ్ళీ 4 తర్వాత ఆచార్యులు చతుర్వేద పారాయణాన్ని ప్రారంభం చేస్తారు. అలా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి ఈ శ్రావణ మాసమునందు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు, ఈ నెలసరి మొత్తం అమ్మ పాదాల దగ్గరకు వచ్చి దేవీ భాగవత గాథను, ఆ శ్రవణాన్ని మీరు శ్రవణం చేయవచ్చు. అది ఎంతో పుణ్యప్రదమైనది, యశోప్రదమైనది, ఐశ్వర్యప్రదమైనది. కాబట్టి అమ్మ యొక్క తత్వం, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అమ్మ సర్వచైతన్య రూపిణి, సమస్త చైతన్య రూపిణి. అమ్మ తత్వం లేనిది ఈ జగత్తులో ఏదీ లేదు. సమస్త దేవతల యొక్క విభూతి యొక్క చైతన్యమే అమ్మ. కాబట్టి దేవీ భాగవత ప్రవచనం కూడా ఉంటుంది, ఎవరైనాను వచ్చి వినవచ్చు. రాలేని వాళ్ళు ఫోన్లో లైవ్ ఉంటుంది, లైవ్ కూడా చూడవచ్చు. అందరికీ ఈ యొక్క సదవకాశాన్ని పీఠం కల్పిస్తుంది. విని ఆస్వాదించి పుణ్యభాజనులై ధన్యజీవులై భగవతి యొక్క అనుగ్రహంతో వర్ధిల్లాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ శుభమస్తు.